ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా వీసా రాకపోయినా లేదా అక్కడ ఉండడానికి లీగల్ యాక్సెప్టెన్స్ లేకపోయినా ఏం చేయాలి? ఈ విషయంలోనే కొంతమంది అమెరికా వెళ్ళినటువంటి భారతీయులు ఒక విచిత్రమైన ఫ్రాడ్కి పాల్పడ్డారనే సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఏకంగా 11 మందిని ఈ విషయంలో గుర్తించడం, ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం, తర్వాత చర్యలు తీసుకోవడానికి కూడా అమెరికా ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అసలు వీళ్ళు చేసిన పొరపాటు లేదా ఫ్రాడ్ ఏంటి? అమెరికా చట్టాలను ఏ విధంగా ఉల్లంఘించారు? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి గారు అమెరికా నుంచి లైవ్లో ఉన్నారు. సాయి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఈ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయండి. ఏకంగా 11 మంది వాళ్ళందరినీ కూడా హోల్డ్ చేశారు. వీళ్ళు వీసా ఫ్రాడ్కు పాల్పడ్డారు. స్పెసిఫిక్గా రీజన్స్ ఏంటనేది రావట్లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రిపోర్ట్ వస్తుంది. అసలు ఏం జరిగింది? ఈ 11 మందిని దోషులుగా లేదా నిందితులుగా పట్టుకోవడానికి రీజన్ ఏంటి? సార్ సింపుల్ గా చెప్పాలంటే ఇది వీసా ఫ్రాడ్ అనేది ఏం లేదు సార్. యూ వీసా అనేది ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ. సో నార్మల్ గా సేమ్ యాజ్ H1B, F1, ఈ నార్మల్ గా EB1 ఇట్లాంటివి ఎట్లా వీసాస్ ఉంటాయో సో అలాంటిది యూ వీసా అని ఉంటాయి. యూ వీసా అంటే విక్టిమ్స్ కోసం సార్. నార్మల్ గా పెద్ద పెద్ద క్రైమ్స్ అనేది జరిగినప్పుడు మనం విక్టిమ్స్ గా ఉంటాం కదా సార్. సో ఆ టైంలో మనము తప్పకుండా ఈ అక్యూజ్ ని ఐడెంటిఫై చేయడం కానీ లేకపోతే అక్యూజ్ ఎలా ఉంటారో ఆ రోజు జరిగిన సంఘటనలను మనం అంతా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తప్పకుండా మనకు లేకపోతే మనం ఫిజికల్ గానీ మెంటల్ గానీ అబ్యూజ్ అయిపోతాం. కాబట్టి ఈ కోర్ట్ ప్రాసెస్ వల్ల కానీ లేకపోతే అక్కడ జరిగిన ఒక నేరం ద్వారా కానీ సో అప్పుడు ఇక్కడున్న గవర్నమెంట్ సరే మీరు మాకు అందరికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి స్టేట్ ప్రాసిక్యూషన్ కి మీకు యూ వీసా అనేది ఒకటి ఇస్తాము. దీని ద్వారా మీరు అంటే బయట దేశానికి కానీ ఇక్కడ లీగల్ గా ఉండొచ్చు, లీగల్ గా వర్క్ చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఈ 10,000 వీసాలు సుమారు ప్రతి సంవత్సరం అనేది యూ వీసా ద్వారా రిలీజ్ చేస్తారు సార్. అంటే వేరే దేశాల నుంచి అమెరికా వచ్చి ఏదైనా క్రైమ్కి ప్రత్యక్ష సాక్షులుగా కానీ లేదా వీళ్ళే బాధితులుగా కానీ ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా అక్కడ ఉండడానికి ఒక వసతి సదుపాయం లాంటిది అమెరికా ప్రభుత్వం యూ వీసా ద్వారా కల్పిస్తుంది. సో ఓకే, అలాంటివి ఒక 10,000 వీసాలు ఉంటాయి సంవత్సరానికి, అంతేనా? సంవత్సరానికి ఇస్తారు అంటే సంవత్సరానికి అప్రూవ్ చేస్తారు. సంవత్సరానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే సో ఇది మనం చూసుకుంటే సార్ ఇది సింపుల్ గా చాలా వరకు ఎక్కడ జరుగుతుంది అనుకుంటే ముఖ్యంగా ఈ కన్వీనియన్స్ స్టోర్ లోనో పెట్రోల్ బంక్లలోనో లేకపోతే చిన్న చిన్న షాప్స్ లోనో లైక్ ఈ స్మోక్ షాప్స్ లోనో ఇలాంటి షాప్స్ లోనే ఎక్కువ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సార్. అంటే ఆ టైంలో ఎవరైనా వచ్చి మనల్ని సో గన్ పెట్టి కాల్చడానికి చూసినా గానీ లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకొని రావాలనుకున్నా గానీ సో ఇలాంటివనేది ఏంటంటే మనం తప్పకుండా ప్రత్యక్ష సాక్షిగా లేకపోతే మనము ఆ బాధితుడిగా తప్పకుండా ఐడెంటిఫై మనమే చేయాలి సార్ ఆ క్రిమినల్ ని ఎవరినైనా కానీ. సో ఈ చట్టం అనేది లేకపోతే అతన్ని శిక్ష పడే లోపు కావాలనుకుంటే మినిమం 5-6 సంవత్సరాల టైం పడుతుంది. సో 5-6 సంవత్సరాల లోపల ఈ F1, H1B లో ఉన్న వాళ్ళకు సో తప్పకుండా ఈ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. ఇతను వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. ఆ టైంలో ఇతనికి ఈ దోషికి శిక్ష పడదు అనే ఒక కాన్సెప్ట్ తోనే ఈ యూ వీసా అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ ఈ 11 మంది విషయంలో ఎలా అబ్యూస్ జరిగింది అంటే సో ఒక వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20,000, 30,000 డబ్బులు ఎవరికైనా పే చేస్తారు సార్. పే చేసిన తర్వాత అతను దొంగగా అంటే ఒక నార్మల్ గా ఒక దొంగగా గన్ను పట్టుకొని ఇతనికి వర్క్ చేసే పార్ట్ టైం వర్క్ చేసే ఒక స్టోర్ కి వస్తాడు. స్టోర్ కి వచ్చేసి ఇతను గన్ పెట్టేసి నిన్ను చంపేస్తాను అనేది ఇవంతా యాక్టింగ్ సార్ ఇది కంప్లీట్ గా. సో నార్మల్ గా కెమెరాలలో రికార్డ్ అయ్యే ప్లేస్లలోనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయని అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. అలా వచ్చిన తర్వాత అతను అంతా డబ్బులు ఇచ్చేస్తాడు. అంటే భయపడి టెన్షన్ పడి లేకపోతే పడిపోయో లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయి ఇవన్నీ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాల తర్వాత రాబరీ అయిపోయిన తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తారంట. ఫోన్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి మన దగ్గర రిపోర్ట్ తీసుకొని ఓకే నువ్వు ఇట్లా ఫిజికల్ గా గానీ మెంటల్ గానీ అబ్యూజ్ అయిపోయావు ఈ క్రైమ్ ద్వారా, అట్లనే నువ్వు ప్రత్యక్ష సాక్షివి మాకు తప్పకుండా కావాలి అనేది వాళ్ళు ఒక చిన్న సర్టిఫికేట్ అనేది ఇస్తారు సార్ మనకు. అంటే ఇక్కడ ఉన్న స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం యూ వీసా అనేది అప్లై చేస్తాం. ఈ యూ వీసా ద్వారా నార్మల్ గా ఈ H1B కానీ F1 మీద వచ్చే వాళ్ళందరికీ సుమారు 20 నుండి 25 సంవత్సరాలు లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 సంవత్సరాలు కూడా గ్రీన్ కార్డ్ కి రావడానికి చాలా కష్టంగా ఉంది. సో ఈ యూ వీసా ద్వారా సుమారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది మనకు. రెసిడెంట్ అయిపోవచ్చు మనం. సో ఈ ప్రాసెస్ అంటే మనం యూ వీసా అప్లై చేసినప్పటి నుండి తర్వాత ఈ మధ్యలో లాస్ట్ వరకు మన గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు ఇక్కడ మనం లీగల్ గా ఉండొచ్చు, లీగల్ గా వర్క్ చేయొచ్చు, మనం ఏదైనా కావాలంటే అది చేసుకోవచ్చు. EAD అనేది ఇచ్చేస్తారు సార్. సో దీన్ని చేసుకుంటూ అబ్యూస్ చేసుకుంటూ ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది అని ఒక కాన్సెప్ట్ తోని ఈ 11 మంది ఈ యూ వీసా
సో ఐదర్ లైక్ వీళ్ళనే దొంగలుగానో లేకపోతే వీళ్ళే విక్టిమ్స్ గానో రోల్ ప్లే చేసి ఈ యువిసా కాన్సెప్ట్ లేకపోతే యువిసా ఫ్రాడ్ కోసము రెడీ అయ్యారు సార్ అంతే. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళ పేర్లు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో చూసినాయి. వీళ్ళ పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. అందరూ ఒకటే పేర్లాగా ఉన్నాయి. జితేంద్ర కుమార్ పటేల్, ఈయన Yes, sir. మార్స్లో ఉన్నాడంట. తర్వాత మహేష్ కుమార్ పటేల్, సో ఈయన Yes. ర్యాండాల్ఫ్లో ఉన్నాడు. సంజయ్ కుమార్ పటేల్, Yeah. దీపికా బెన్ పటేల్, పేర్లు అన్నీ కూడా ఇవే పేర్లు వస్తున్నాయి. అంటే వీళ్ళంతా అవును ఒకటే సార్. ఫ్యామిలీ లేదా ఒకటే రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళు అనుకోవాలి. 11 మంది పేర్లు కూడా అట్లనే ఉన్నాయి. రమేష్ భాయ్ పటేల్, అమిత్ షా Yeah. భాయ్ పటేల్, అమితాబ్ బెన్ పటేల్, రౌనక్ కుమార్ పటేల్, ముఖేష్ కుమార్ పటేల్, సోనల్ పటేల్, మితుల్ పటేల్, అలానే Yeah. సంగీత బెన్ పటేల్, అందరూ ఒకటే సర్నేమ్ ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు ఇందులో. సో అసలు ఫ్రాడ్ అవును. జరిగింది లేదా వీళ్ళు ఇంటెన్షనల్గా మిస్చీఫ్ చేశారు అనడానికి ఇదే దొరికిపోదే రీజన్ అంటారా? అంటే ఇదైతే వన్ ఆఫ్ ద రీజన్ కాదు అని అయితే నేను అనుకుంటున్నాను సార్. అంటే నేను అనుకోవడం వీళ్ళు ఎక్కడ దొరికిపోయారు అనుకుంటున్నానంటే క్రైమ్ జరిగిన వెంటనే తప్పకుండా మనం అంటే సో యాజ్ ఎ హ్యూమన్ ఇన్స్టింక్ట్ గా మనం అప్పుడే వెంటనే కాల్ చేస్తాం సార్ పోలీసులకు. సో వీళ్ళు మాత్రం ఏం చేశారంటే అతను దొంగ మన దగ్గర దోపిడీ చేసిన తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాల తర్వాత అతను కంప్లీట్ గా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పోలీసులకు కాల్ చేసేవాళ్ళంట. అక్కడ సేమ్ ప్యాటర్న్ సో వివిధ క్రైమ్స్ లో జరిగిందంట సార్. అంటే సుమారు ఒక 5-6 మంది దగ్గర సేమ్ ఇలాంటి కాన్సెప్టే జరిగింది. మేబీ ఇవి కూడా సేమ్ స్టేట్ లోనే కూడా జరిగిండొచ్చు సార్. సో నాకు తెలిసి ఇదంతా మ్యాసచ్యూసెట్స్, ఒహాయో, మిచిగన్ ఆ స్టేట్స్ లోనే ఎక్కువ ఒహాయో, జరిగింది. మసాచుసెట్స్ కనిపిస్తున్నాయి ఎక్కువ. కెంటకీ ఒకటి, మిగతా అంతా కూడా మసాచుసెట్స్ ఒకటిను ఒహాయో ఒకటి, ఈ రెండిట్లోనే ఎక్కువ కనిపిస్తాయి. 1-2 కెంటకీలో కనిపిస్తున్నాయి. అవును. అంటే ఇంకొకటి నేను అనుకోవడం ఏంటంటే సార్ ఇక్కడ ఫస్ట్ A1 ఉన్నాడు కదా సార్. సో అతను ఆల్రెడీ కన్విక్ట్ అయిపోయాడు ఈ వీసా ఫ్రాడ్ విషయంలో సేమ్ ఇలాంటి యూవీసాలో. తనైనా కానీ వీళ్ళందరి పేర్లు చెప్పిండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను సార్. సో మేబీ వీళ్ళందరికీ వీళ్ళకి ఏం శిక్ష పడవచ్చు? ఇప్పుడు మామూలుగానే చాలా స్ట్రిక్ట్ గా ఉంటే రూల్స్, మన దేశంలాగా ఆషామాషిగా అల్లాటప్పగా వ్యవహరిస్తే అక్కడ కుదరదు అని చెప్పని మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. బట్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీడియా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడికి వెళ్ళినాక అక్కడ సంస్కృతి, అక్కడ సిస్టమ్స్, అక్కడ రూల్స్ ఫాలో అయి తీరాలని చెప్తూ ఉంటాం మనం. కానీ వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అది టోటల్ ఇండియన్ కమ్యూనిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపించేటువంటి పరిస్థితి. అందుకనే కదా ఈ పర్యవసానాలను కూడా ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. సో వీళ్ళకి ఎలాంటి శిక్ష పడవచ్చు? ఇలాంటి మిస్చీఫ్ కనుక ఒకవేళ పాల్పడి ఉంటే ఎలాంటి శిక్షలు పడవచ్చు? సార్ ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు ఇది వీసా ఫ్రాడ్ అండ్ కాన్స్పిరసీ సార్. ఎందుకంటే ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నారు, కలిసి చేశారు కాబట్టి ఇదంతా. సుమారు దీనికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష అయితే అనుభవించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకేలా అది అనుభవించిన తర్వాత కూడా 3 సంవత్సరాలు సూపర్వైజ్డ్ ప్రొబేషన్ అనేది ఉంటుందండి సార్. అంటే వాళ్ళకి కంప్లీట్ గా చెక్ చేస్తారంట. నాకు తెలిసి ఈ సందర్భంలో వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం రిలీజ్ అయిన వెంటనే ఇది కంప్లీట్ గా డిపోర్టబుల్ క్రైమ్ కాబట్టి మనల్ని డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లనే సుమారు $2,50,000 ఫైన్ కట్టే అవకాశం కూడా, అంటే వీళ్ళ మీద ఫైన్ పట్టే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కొక్కరు లేకపోతే మళ్ళీ శిక్ష కంటిన్యూ అవుతుంది. శిక్ష కంటిన్యూ చేయొచ్చు. అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు వీళ్ళకి ఎలా అనుగుణంగా ఉంటే దాన్ని బట్టి కూడా ఉండొచ్చు సార్. డిపోర్ట్ చేసేస్తారు కూడా సార్ మ్యాండేటరీగా. సో ఎందుకంటే మీరు అక్కడ చూసుకుంటే మాత్రం అక్కడ కంప్లీట్ గా వాళ్ళు అన్లాఫుల్ గా ఉన్నట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. అంటే వాళ్ళకి ఇక్కడ లాఫుల్ స్టేటస్ అనేది లేకోకుండా ఇవన్నీ చేశారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది కాబట్టి సో ఇట్స్ మ్యాండేటరీగా వాళ్ళనైతే నాకు తెలిసినంత వరకు డిపోర్ట్ చేస్తారైతే నేను అనుకుంటున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో ఉండాలి, అమెరికా ఒక కళల సౌధం కాబట్టి అక్కడే జీవితాన్ని ఎంచుకోవాలనుకునే వాళ్ళు విచిత్రమైనటువంటి దారుణాలకు కూడా పాల్పడుతున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఇందులో వీసా మిస్చీఫ్ లేదా ఫ్రాడ్ ఉందనేటువంటి అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అలానే కన్విక్ట్ అయ్యి ఎవరైతే నేరం చేశారో వాళ్ళు నిరూపణ అయితే కనుక 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. ఇమ్మీడియట్గా ఇండియాకి డిపోర్ట్ చేయడానికి కూడా వీళ్ళని రెడీ చేస్తారు. అలానే పెనాల్టీ రూపంలో కూడా $2.5 లక్షల వరకు వేసేటువంటి అవకాశం ఉంటుందని సాయి శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అమెరికా వెళ్ళాలనేది ఖచ్చితంగా కల కావచ్చు, కానీ అమెరికా అనేది జీవితం మాత్రం కాదు. అనేక రకాల మార్గాలు ఉన్నాయి జీవితంలో ఎదగడానికి. ఏ దేశానికి వెళ్ళినా కానీ ఆ దేశంలో పద్ధతుల్ని, ఆచారాలని, సంప్రదాయాలని, చట్టాలని ఖచ్చితంగా గౌరవించి తీరాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితులు కనుక ఉల్లంఘిస్తే ఇలాంటి పర్యవసానాలు చవి చూడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది మొత్తం ఇండియన్ కమ్యూనిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపించేటువంటి ఘటనగా మారేటువంటి అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నటువంటి ఘటన
11 మంది ఈ విషయంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి జాబితా రిలీజ్ అయింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతుందో చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.